అలాగే శ్రీకాంత్ శర్మ గారు, అసలు రేపటి చంద్రగ్రహణం విశిష్టత ఏంటి? ఎందుకని పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు? పాక్షిక చంద్రగ్రహణం కాదమ్మా, ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం అని చెప్తారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్చి 3, 2026 సంవత్సరము మంగళవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున భారతదేశంలో కనిపించేటువంటి గ్రస్తోదయ కేతుగ్రస్త ఈ చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము కర్కాటక రాశిలో కర్కాటక లగ్న సింహలగ్న సోమోపరాగ పింగళవర్ణ ఉత్తర శరము ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష అపసవ్య చంద్రగ్రహణము అని పంచాంగంలో చెప్పారు. ఇది పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తూ ఉన్నటువంటిది. ఈ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుందా అనేటువంటిది చాలా ప్రధానంగా అందరికీ ఉండేటువంటి ప్రశ్న. ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కనిపించేటువంటి గ్రహణానికే నియమాలు పాటించాలి. కనిపించేటువంటి గ్రహణానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా పాటించాలి. భారతదేశం కాకుండా ఇంకెక్కడో ఉన్నాము, ఏమండి భారతదేశంలో కనిపిస్తుంది కదా మనం ఏం పాటించాలంటే అవసరం లేదు. అలా చంద్రగ్రహణము రేపు మధ్యాహ్నం 3:15 ఈ చంద్రగ్రహణం యొక్క నైరుతి స్పర్శ అనేటువంటిది ప్రారంభమవుతుంది. సాయంత్రము 6:47 ఈ గ్రహణం అనేటువంటిది ముగుస్తుంది. సరాసరి 3:32 కాలంగా చెప్తారు. సూర్యాస్తమయం తర్వాత అంటే 6:20 నుంచి 6:47 వరకు ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి చంద్రగ్రహణ కాలం. దీన్ని మోక్షకాలము అని చెప్తారు. ఈ మోక్షకాలం అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇది సాధకులకు ఆధ్యాత్మిక పరంగా చాలా విశేషమైనటువంటి సమయం అన్నమాట. ఎందుకు విశేషమైన సమయము? ఇందాక గురువుగారు చెప్పారు, మామూలు రోజుల్లో చేసేటువంటి జప అనుష్ఠానాల కంటే కూడా ఈ చంద్రగ్రహణ కాలం, అది చంద్రగ్రహణమే కానివ్వండి సూర్యగ్రహణమే కానివ్వండి, గ్రహణ సమయంలో చేసేటువంటి జపానుష్ఠానాలు అత్యంత అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనకు మామూలు ఛార్జర్లు ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి చూసారు, ఇది ఫాస్ట్ ఛార్జర్లా పనిచేస్తుంది అన్నమాట. అలాంటి చంద్రగ్రహణ కాలంలో జపానుష్ఠానాలకు చాలా విశేషమైనటువంటిది భారతదేశంలో కనిపిస్తూ ఉంది. ఇది రేపు హోలీ పర్వదినము. హోలీ పర్వదినం రోజునే రేపు ఇంకా మరి 2 పర్వదినాలు కూడా ఉన్నాయి. రేపు లక్ష్మీ జయంతి అని కూడా చెప్తారు. ఈ పాల్గొన్న పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి అమ్మవారు జన్మించినట్టుగా కూడా చెప్తారు. ఇట్లాంటి పర్వదినాలు కలిగినటువంటి రోజున ఈ చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది. దీనికి పెద్దగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసేటువంటి ప్రతిదాన్ని నమ్మి భయపడకుండా, ఇందాక గురువుగారు చెప్పారు చూసారమ్మా, ప్రతిదానికి ఎక్కువగా భూతద్దంలో చూసి భయపడాల్సిన అవసరం లేదు. అసలు భారతంలో ఉత్తర గోగ్రహణం కన్నా కలియుగంలో పాణిగ్రహణం కన్నా చంద్రగ్రహణం పెద్ద ఎఫెక్ట్ ఏమీ కాదు, చాలా సులభంగా వెళ్ళిపోయేటువంటిది. కనుక ఎక్కువగా వరీ కాకుండా ఇప్పుడు పండితులు పక్కకున్నటువంటి వాళ్ళు చాలా విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గంట సమయంలో ఎలాంటి సాధన చేయాలి, ఇలాంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ గంట చర్చలో మనకు చాలా తెలుస్తాయి. కనుక అనవసరమైనటువంటి భయాలకు అపోహలకు లొంగకుండా మా రాశిలో సంభవించబోతుంది, పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవించబోతుంది, ఇంకా మా జీవితం అయిపోయిందా అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. సింహరాశి వారికి ఎలాంటి కీడులు అపకారాలు అటువంటివి ఏమీ జరగవు. అన్ని రాశుల వారు ధైర్యంగా ఉండవచ్చు. కొంతవరకు కొన్ని అరిష్టాలు అనేటువంటి కొంతవరకు సూచిస్తూ ఉన్నాయి, జ్యోతిష్యపరంగా కూడా కొంతవరకు సూచిస్తూ ఉన్నాయి. అవి ముందు చెప్పుకుంటాం. కనుక ఈ రేపు సంభవించే గ్రహణం గురించి అపోహలు భయాలు ఏమీ అక్కర్లేకుండా చక్కగా గ్రహణ కాలంలో అంటే 3:15 పట్టు స్నానం అంటారు. పట్టు స్నానం అంటే ఏంటండి అని కూడా కొంతమంది అడుగుతుంటారు. పట్టు స్నానం అంటే పట్టు పీతాంబరాలు కట్టుకొని స్నానం చేసే కాదు, గ్రహణం పట్టేటువంటి ముందు స్నానం చేయడం అనమాట. అలా స్నానం చేసిన తర్వాత అనుష్ఠానం చేసుకోవాలి. ఎవరికైతే ఉపదేశం ఉంటుంది, కొంతమందికి ఉపదేశ మంత్రాలు ఉంటాయి, గురువుల ద్వారా ఉపదేశ మంత్రాలు స్వీకరిస్తారు. గణపతి మంత్రము, బాలా మంత్రము, చండీ మంత్రము, ఇలాంటి ఉపదేశ మంత్రాలు కాకుండా ఇంకేవైనా మీకు గురువుల ద్వారా ఉపదేశము పొందితే గనక అలాంటి మంత్రాలు సాధన చేయడానికి చాలా విశేషమైనటువంటి కాలము. ఇంకా కొంతమంది అమ్మ ఇప్పుడు తేలు మంత్రం పాము మంత్రం వేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా చేస్తారనమాట. మనం బాసర వైపు వెళ్ళిన గోదావరి తీరము, లేదా ఇటువైపు ఈ ఇంకొక ప్రాంతం ఉంది మంథని వైపు వెళ్ళినా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ తీరాల్లో
ఈ సమయంలో గ్రహణం సమయంలో 3:35 అక్కడ సిద్ధంగా ఉంటారు, 3:15 సిద్ధంగా ఉంటారు. పాం మంత్రం, తేలు మంత్రం వేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి జపము అనుష్ఠానం చేసుకుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే గ్రహణ సమయంలో ఈ మంత్రాలు ఉపదేశం చేస్తారు. పెద్దవాళ్ళు ఉంటారు, చాలా పెద్ద వృద్ధులై ఉంటారు, ఇలాంటి మంత్రాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తర్వాత తరం వారికి అందించాలి ఆ మంత్రాలు గనక పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకు ఈ సమయంలోనే ఉపదేశం ఇస్తారు. అంటే ఈ సమయం అంత ప్రధానమైనటువంటిది, ఇది మోక్షకాలం అని చెప్తున్నారు కనుక ఇలాంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భయాలతో ఇంత మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే రేపు భారతదేశంలో గ్రహణం సంభవిస్తోంది. గ్రహణం గురించి అపోహలు వద్దు, ఉపదేశ మంత్రాలు చక్కగా అనుష్ఠానం చేసుకోండి. మాకు ఉపదేశం లేదండి అని అనుకుంటారు కదా, శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, అమ్మవారి నామస్మరణ ఇలాంటివి ఏవి చేసుకున్నా కానీ మననాత్ త్రాయితే ఇది మంత్రః.